ఉన్నత లోకమునందు మహామహుడుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మన ధ్యానం మత్తయి సువార్త 8వ అధ్యాయం 18వ వచనం నుండి 22వ వచనం వరకు. ఈ వచనాలలో యేసుప్రభుని వెంబడించటం అంటే ఏంటో తెలియచేస్తున్నారు. ఒక శాస్త్రి ప్రభువుతో నువ్వెక్కడికి వెళ్ళినా నీ వెంట వస్తాను అని అంటున్నాడు 19వ వచనంలో. అతను అలా చెప్పినా కూడా ప్రభువు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు అతని మీద. ఇంకా అన్నారు, అన్నిటికీ ప్లేస్ ఉంది కానీ నక్కలకి ఆకాశ పక్షులకి కూడా నాకైతే స్థలం లేదని అతనితో చెప్పారు. నేను అనుకుంటాను ప్రభు భూమి మీద స్థలాన్ని గురించి మాట్లాడలేదు కానీ అతని హృదయం అనే స్థలాన్ని గురించి మాట్లాడారు అని. యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనంలో చెప్పబడినట్లుగా, అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక అతడు తను వారి వశం చేసుకొనలేదు, ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు అని చదువుతాం. ఈ శాస్త్రి యొక్క అంతరంగమంతా ఎరిగినవాడు గనక అతని ఆంతర్యం యొక్క పరిస్థితి గురించి మాట్లాడుతున్నారు. అతని హృదయంలో ప్రభుకి స్థలం లేదని. ప్రభు అంటున్నారు, నక్కలకు ఆకాశ పక్షులకు ప్లేస్ ఉంది కానీ నాకు లేదు అని. నక్కల గురించి బైబిల్ ఏం చెప్తుందంటే పరమగీతం 2వ అధ్యాయం 20వ వచనంలో, ద్రాక్ష తోటలు పూతపట్టిన తర్వాత ఆ నక్కలు వచ్చి ఆ తోటలను పాడు చేస్తాయి అని. అలాగే పక్షుల గురించి కూడా రాయబడింది మత్తయి సువార్త 13వ అధ్యాయం 4వ వచనంలో. వాక్యమనే విత్తనం విత్తబడిన తర్వాత అవి ఒకవేళ లోతుగా వెళ్ళకపోతే త్రోవ పక్కన పడినవైతే పక్షులు వచ్చి వాటిని మింగేస్తాయి అని చెప్తున్నారు. ఇదే విషయాన్ని 19వ వచనంలో అంటే మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వచనంలో ప్రభు శిష్యులకు వివరిస్తూ చెప్పారు, దుష్టుడు వచ్చి వారి హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకుని పోవును అని. అంటే పక్షులను దుష్టునితో పోలుస్తున్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మన హృదయంలోని దేవుని పనిని పాడు చేసే నక్కలను ఆకాశ పక్షులను తరిమివేయాలి. దేవుని పనిని పాడు చేసేది ఏదైనా వాటితో సమానమే. ప్రభువును మన హృదయంలో చేర్చుకున్న తర్వాత కూడా ఇంకా లోకంలోని వాటిని మన హృదయంలో చోటిస్తే ఏమవుతుందంటే, ఒక పక్క దేవుని రాజ్య పనులు మన హృదయంలో విరివిగా జరుగుతూ ఉంటాయి, ఇంకో పక్క అవి మనలో విత్తబడిన వాక్యాన్ని దేవుడు చేస్తున్న కార్యం అంతటిని చెడగొడుతూ ఉంటాయి. అందుకే వాక్యం చెప్తుంది, ఈ లోకపు స్నేహం దేవునితో వైరము అని. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో. మనం చేసే పనులన్నీ పూర్ణ మనసు పూర్ణ హృదయంతో చేసినప్పుడే దేవుని ఎదుట అవి అంగీకరించబడతాయి. నక్కలు పక్షులు అంటే దేవుని పని చెడగొట్టేది ఏదైనా అటువంటి వారికి కూడా మన హృదయంలో చోటిస్తే దేవుని కార్యాలకు అడ్డుపడుతూ దేవుని కార్యాన్ని మన హృదయాల్లో జరగనివ్వవు. అందుకనే ప్రభు అంటున్నారు, వాటి డామినేషన్ ఎక్కువ ఉంది, ఇంకా నాకైతే తలవాల్చుకోవడానికి కూడా ప్లేస్ లేదు అని. మరి ఒకసారి మన హార్ట్ని మన మైండ్ని చెక్ చేసుకుందామా? మనలో ఏది డామినేట్ చేస్తుంది అంటే దేనికి ఎక్కువ ఆధిపత్యాన్ని ఇస్తున్నాము, దానిని బట్టే మన జీవితంలో జరిగే కార్యాలు ఉంటాయన్నది మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. వాటిని గుర్తించాలి. వాటిని గుర్తించి అలాంటి వాటిని మన హృదయంలో నుంచి ఖాళీ చేయించాలి. ఇంకా మత్తయి సువార్త 8వ అధ్యాయం 21, 22 వచనాలు చూస్తే అక్కడ ఇంకొక శిష్యుడు ప్రభు దగ్గరకు వచ్చి అంటున్నాడు, ప్రభువా, ముందుగా పోయి నా తండ్రిని పాతి పెట్టుకుని వస్తాను, నాకు అనుమతించు అని. అందుకు ప్రభు అంటున్నారు అతనితో, నన్ను వెంబడించు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు అని. ఈ మాట మనకు కొంచెం కఠినంగా అనిపించవచ్చు, ఎందుకంటే మనకు సహజంగా కుటుంబ బాధ్యతలు ప్రాముఖ్యంగా అనిపిస్తాయి కాబట్టి. అయితే ప్రభు ఇక్కడ ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని వెల్లడిస్తున్నారు. ఆయన చెప్తున్నది ఏంటంటే, దేవుని రాజ్యాన్ని వెంబడించడంలో ఏది నీకు అడ్డు కావద్దు అని. మృతులు తమ మృతులను పాతి పెట్టుకుని నిమ్ము అనే వాక్యంలో ఇక్కడ మృతులు అనే పదం 2 సార్లు వాడబడింది. మొదటి మృతులు ఆత్మపరంగా మృతులైన వారు, అంటే దేవునితో సంబంధం లేకుండా ఆయన జీవపు వెలుగులో లేకుండా ఆత్మ తిరిగి జన్మించని వారిని గురించి ప్రస్తావించబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, మీరు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా అని రాయబడి ఉంటుంది. అలాంటి వారిని ఆత్మపరంగా మృతులైన వారు అంటున్నారు. ఇక రెండవ మృతులు అంటే భౌతికంగా మరణించిన వారు. యేసుప్రభు చెప్పిన దానికి సారాంశం ఏంటంటే, ఆత్మపరంగా మరణించిన వారు భౌతికంగా మరణించిన వారిని పాతి పెట్టుకుంటారు, కానీ నీవు సజీవుడైన దేవుని పిలుపును పొందుకున్నవాడవు కాబట్టి ఇప్పుడు ఏ కారణం చేత నీ పిలుపును పోస్ట్పోన్ చేసుకోవద్దు, వెనక్కి తిరగొద్దు అని. అందుకే లూకా సువార్త 9వ అధ్యాయం 62వ వచనంలో ఉంటుంది, నాగటి మీద చేయి పెట్టి వెనుకతట్టు చూచువాడెవ్వడనూ దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు అని. మనందరికీ సార్వత్రికమైన పిలుపు ఒక్కటే, అదేంటంటే అందరూ అంతటా మారు మనసు పొందుకోవడమే. ఇదే మన కామన్ పిలుపు. ప్రత్యేకమైన పిలుపులు ఉంటాయి, అది వేరు. కానీ కామన్గా దేవుడు మనల్ని పిలిచింది దేనికి అనంటే మారు మనసు పొందుకోవడానికి. ఈ పిలుపును వెంటనే స్వీకరించాలి. కొందరుంటారు, మాకు వివాహమైన తర్వాత
లేదా స్టడీస్ అయిన తర్వాత, లేదా ఉద్యోగం వచ్చిన తర్వాత, లేదా ఈ పని జరిగిన తర్వాత అంటూ పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ దేవుడు కూడా వాళ్ళు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాక అప్పుడు వారి సంగతి ఏంటో చూద్దాంలే అని అనుకుంటే మనం ఏమైపోతాం? ఆలోచించండి. ప్రభువుకి ముఖ్యం మన ఉద్యోగాలు, మన చదువులో, మన కార్యాలో కాదు. మన మారు మనస్సు, పాపక్షమాపణ పొందుకోవడం ఆయనకు చాలా ముఖ్యం. ఎందుకంటే మనం నిత్యం బ్రతికి ఉండడం ఆయనకు కావాలి. మనలో ఎవ్వరము కూడా నశించిపోవడం ఆయనకు అస్సలు ఇష్టం లేదు. అది ఆయన ప్రణాళిక కానే కాదు. అందుకే మన మారు మనస్సు పొందుకోవడానికి మనకు అడ్డుపడుతున్నది ఏదైనా అది ప్రభువుకి విరోధమే. కొంచెం బుద్ధి పెట్టి ఆలోచిస్తే మనకి ఈ సంగతి అర్థమవుతుంది. మారు మనస్సు వల్లనే విశ్వాసాన్ని పొందుకుంటాం. మారు మనస్సు మూలంగా కాని విశ్వాసమే కాదు. శరీరంలో శ్వాస ఉందని మనం జీవించి ఉన్నాం అనుకుంటాం, కానీ దేవుని దృష్టిలో జీవం అంటే ఆయనతో సంబంధం కలిగి ఉండడం. యోహాను సువార్త 17:3 అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అని ప్రభు అంటున్నారు. రోమీలకు రాసిన పత్రిక 8:10 కూడా క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది అని చదువుతాం. మన శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు మనం బ్రతికే ఉంటాం, కానీ ఈ జీవితం తాత్కాలికమైంది. ఆత్మలో జీవమున్నవారే నిత్య జీవాన్ని పొందుకుంటారు. యోహాను సువార్త 6:63 రాయబడి ఉంటుంది, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము అని. ఇంకా యోహాను తన మొదటి పత్రికలో 5:12 కూడా రాస్తున్నాడు, దేవుని కుమారుని అంగీకరించువాడు జీవం కలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవం లేనివాడు అని. బాహ్యంగా మనం బ్రతికే ఉన్నట్లు కనిపించినా దేవునితో సంబంధం లేకుండా ఉంటే మన ఆత్మలో జీవం ఉండదు. జీవించే దేవుడు మనకు జీవాన్ని ఇవ్వాలనే కోరుకుంటాడు. సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికి మన మధ్యకొచ్చారు. ప్రభువుని వెంబడించడం అనేది శరీర బంధాలను కాదనుకోవాలని కాదు, కానీ ఆత్మకున్న ప్రాధాన్యతను గుర్తించాలి, ఆత్మలో జీవించాలి. ఆ జీవితం మనకు ఉండాలి అంటే ఆత్మానుసారమైన మనసుతో మనం బ్రతకాలని ప్రభు కోరుకుంటున్నారు. అదే మనల్ని యుగయుగాలు బ్రతికిస్తుంది. దేవుని ఆత్మ మనలోనికి వచ్చి మనల్ని సజీవులుగా చేస్తుంది. అప్పుడే మనం నిజంగా జీవించిన వారం అవుతాం, దేవుని దృష్టికి సజీవులం అవుతాం. ప్రతిరోజు దేవునితో సహవాసం మనకు సమృద్ధి అయిన జీవాన్ని ఇస్తుంది. ప్రభు అంటున్నారు, నన్ను ఫాలో అయ్యేవారు నేను ఎక్కడుంటానో వారు కూడా అక్కడే ఉంటారు అని. యోహాను సువార్త 12:26 ఆయన మహిమకరమైన ప్రదేశంలో ఉంటారు. మనము కూడా మహిమలో జీవించగలుగుతాం. ఆయన ఆనంద తైలముతో అభిషేకించబడినవాడు. మనం కూడా ఆ సంతోషంలో నివసిస్తాం. ఆయన ఆత్మ, ఆయన ప్రేమ, ఆయన జీవం అన్నీ మనలోనికి పంపారు. ఇవి లేకపోవడమే మనిషిలోని అసంతృప్తికి కారణం, మనిషిలోని కృంగుబాటుకు, నిరాశకి కారణం, అంతేకాని డబ్బులు లేకపోవడం కాదు. అన్నింటినీ డబ్బులతో కొలిచే వారికి ఈ సంగతులు అర్థం కావు కూడా. అందుకే దేవుని సంగతులు లోకం దృష్టికి వెరితనంగా ఉంటాయి. దేవుని సంబంధులకు లోకం సంగతులు వెరితనంగా ఉంటాయి. మనిషి శారీరకంగా బ్రతికి ఉన్నంత వరకే ఈ లోకంలోని తారతమ్యాలుంటాయి. శరీరం మరణించిన తర్వాత అందరూ పోయేది ఒక్కచోటుకే. అక్కడ నుండి ఆత్మ వెలిగించబడిన వారు వెలుగు దగ్గరకు వెళ్తారు, ఆత్మ వెలిగించబడని వారు చీకటిలోనికి వెళ్ళిపోతారు. ఇది జగమెరిగిన సత్యమే, కానీ కొందరే దీనిని పట్టించుకుంటారు. మరి ఆ కొందరిలో మనమున్నామా? ప్రార్థించుకుందాం. మా తండ్రి, నిత్య జీవానికి మమ్మల్ని తీసుకెళ్ళడానికి నీవే దిగివచ్చి నీ దేహమంతా నల్లకొట్టబడి సిలువపై మరణించవలసి వచ్చింది. ఇదంతా జరిగింది నిజంగానే అని చరిత్ర సాక్ష్యమిస్తున్నా నమ్మలేకుండా అసలు ఆ విషయాలే మాకు అక్కర్లేదనుకుంటూ తిరిగిన మా సంవత్సరాలన్నిటిని బట్టి మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాం. ఇప్పుడైతే ఆత్మ సంబంధమైన సంగతులు మాకెంతో సంతృప్తినిస్తున్నాయి, కానీ చాలాసార్లు మా గురి తప్పిపోయే పరిస్థితులు మా జీవితాల్లో కలుగుతున్నప్పుడు మమ్మల్ని గట్టిగా పట్టుకోమని నేను వేడుకుంటున్నాం. మీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషాన్ని రుచి చూసిన మేము ప్రపంచంలోనిది ఏది దాని ఎదుట నిలవలేదని గుర్తించాం. మీ కుడి చేతిలో ఉన్న నిత్య సుఖములను రుచి చూసి ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా మీరుంటే చాలా అనిపించింది ప్రభువా. ఈ సంతోషం, ఈ నీ సన్నిధి మా దగ్గర నుండి ఎప్పుడు తొలగిపోకుండానట్లు మేము నీ వాక్యమందు నిలిచి ఉండేటట్లుగా మమ్మల్ని నీ వాక్యమందు ప్రతిష్ఠ చేయమని యేసుక్రీస్తు ప్రభువారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండునుగాక. ఆమెన్.